హరే కృష్ణ. సో ఈరోజు మనం ఇంకా కొనసాగించేటువంటి ఈ టాపిక్, ఈ శరీరానికి యజమాని ఎవరు. సో చాలా సందర్భాల్లో మనం అందరం కూడా ఎటువంటి డౌట్ లేకుండా ఈ శరీరానికి యజమాని ఎవరు, నేనే కదా, నాకేదో సర్వ హక్కులు ఉన్నాయి ఈ శరీరం మీద, శరీరం అంటే నేనే కదా, శరీరం మళ్ళీ యజమాని ఎవరు ఏంటి, ప్రస్తుతానికి నేను రోజు దీన్ని తిందని రోజు దీన్ని నేను దీనికి స్నానం చేపిస్తున్నాను, రోజు నేను తింటున్నాను, రోజు దీనికి కావాల్సిన బట్టలు వేస్తున్నాను, కావాల్సినవన్నీ కూడా నేను ఈ శరీరానికి చేస్తున్నప్పుడు నేనే కదా దీనికి యజమానిని. మళ్ళీ కొత్త ప్రశ్న ఏంటి, శరీరానికి యజమాని ఎవరు అని మనకి ఇప్పుడు అనిపించవచ్చు ఇక్కడ. కానీ వాస్తవానికి భాగవతంలో దామోదరాష్టకం లీలలో సో నారదుల వారు కుబేరుడు ఒక కుమారులు నలకుబేర మణిగ్రీవ వీళ్ళిద్దరూ మన సందర్భంలో వాళ్ళు బాగా తాగేసి మత్తులో ఉండి అక్కడ ఉన్నటువంటి దేవకన్యల అప్సరసులతో నగ్నంగా వాళ్ళతో అనేకమైనటువంటి లీలలో వాళ్ళు మునిగి తేలుతూ ఉన్నప్పుడు నారదుడు వచ్చినప్పుడు ఆ ఆడవారు మాత్రం అయ్యో గొప్ప ఆయన వస్తున్నాడు, మన ఇటువంటి కార్యాలు ఉండకూడదని చెప్పేసి ఆడవాళ్ళు బట్టలు సర్దుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ వీళ్ళిద్దరూ మాత్రం ఆ మత్తులో అలాగే ఉంటూ నారదుల వారిని ఏమాత్రం రెస్పెక్ట్ చేయకుండా వాళ్ళు కొంత హీనంగా ప్రవర్తిస్తారు అన్నమాట. నారదుల వారు తట్టుకోలేక ఆయన ఇమ్మీడియట్ గా వాళ్ళ మీద కరుణ చూపిస్తాడు అన్నమాట. ఏంటా కరుణ అంటే వాళ్ళని శాశ్వతంగా కొంతకాలం చెట్లుగా బతకమని చెప్పేసి చెప్పిస్తాడు అన్నమాట. సో వాళ్ళు స్వర్గలోకాల వదిలి కిందకి యమలార్జున చెట్ల కింద వాళ్ళిద్దరూ ఉంటారు. అయితే శాపం ఇచ్చిన వెంటనే వాళ్ళిద్దరూ మళ్ళీ మత్తులోంచి తేరుకొని నారదుల వారిని క్షమించమని కోరుకుంటారు అన్నమాట. మేము ఇట్లాగే శాశ్వతంగా చెట్లు అయిపోతే మా పరిస్థితి ఏంటి అంటే అప్పుడు ఆయన కొంత వాళ్ళ మీద జాలి చూపించి, మీరిద్దరూ కృష్ణుడి యొక్క ప్రహరీ లోపల చెట్లుగా ఉంటారు, సో ఒకరోజు కృష్ణుడు వచ్చి సో మీకు శాప విముక్తి చేస్తాడు అని చెప్పి చెప్పారు అన్నమాట. అయితే ఆ క్రమంలో వాళ్ళు ఎంతో ఐశ్వర్యంలో ఉంటారు వాళ్ళిద్దరు. అంటే కుబేరుడు కుమారులు అంటే ఐశ్వర్యంతో ఉంటారు. తండ్రి సంపాదనలో వీళ్ళు విచ్చలవిడిగా వీళ్ళు ఈ వ్యవహారాలు నడుపుతుంటారు. అంటే అలాంటి వాళ్ళకి నారదుల వారు ఏం చేశాడు, ఒకరిని చెప్పంటే దరిద్రంలో పోయి బతకండి అన్నట్టుగా చెప్పించాడు. కానీ ఇక్కడ స్పెషల్ థింగ్ ఏంటంటే నారదుల వారు వాళ్ళ మీద కరుణ చూపించాడు అంటారు అనమాట. మన జనరల్ గా ఐశ్వర్యంలో పుట్టిన మనం కరుణగా దరిద్రం అనుభవించాలంటే ఆ దరిద్రం అనుభవించిన ఎవరన్నా కరుణ అంటే మనకి కోపం వచ్చేస్తుంది. దరిద్రం అనుభవించడానికి ఆయన ఏం కరుణ చూపించాడు అనేటువంటి ఒక ఇది మన మదిలో వస్తుంది. కానీ వాస్తవానికి అది కరుణ ఎట్లా అంటే భాగవతం అని చెప్తున్నాను, ఐశ్వర్యంగా అంటే కొంత అవసరాలకు మించిన ఐశ్వర్యం, అలాగే చదువు, అలాగే అందం లేదా తెలివితేటలు, ఇవన్నీ తెలియకుండా మనకి గర్వాన్ని తీసుకొని వచ్చి ఆ గర్వంలో మనం ఇంకా అనేక తప్పులు, అనేక పాపకర్మలు చేసేదానికి మనకి అవకాశం ఎక్కువ ఉంటుందంట. అదే దరిద్రంలో కానీ ఉంటే ఆ దరిద్రంలో మనం అనుభవించేటువంటి నొప్పులు, కష్టాలు, ఇవన్నీ మనం అనుభవించినప్పుడు మనకి ఇంకొక వ్యక్తి ఆ కష్టాల్లో ఉంటే మనకి అతన్ని ఆదుకోవాలనిపిస్తుందంట మనకి. లేదా ఇంకోటి, నేను ఆల్రెడీ అనుభవించాను కదా, ఆ కష్టం అతనికి రాకూడదు అని చెప్పేసి అతన్ని కాపాడే ప్రయత్నం చేస్తామంట. సో దానివల్ల మనం ఉన్నతమైనటువంటి కర్మలు లేదా ఉన్నతమైనటువంటి కార్యాలు చేసడానికి మనకి అవకాశం ఎక్కువ ఉంటుందంట. తద్వారా మనం కొన్ని కర్మల నుంచి మనం బయటపడడానికి మనకి అవకాశం ఉంటుంది. కాబట్టి దరిద్రంలో బతకడం అనేది ఒక విధంగా మనకి వేరే ఆప్షన్ లేక మనకు ఉన్న దాంట్లోనే బతకడానికి, ఉన్న దాంట్లోనే ఎవరికైనా చేయడానికి, లేదా మనం కష్టపడుతున్నాం కాబట్టి ఇంకోరు కష్టపడకూడదు అని చెప్పేసి మనం నొప్పి భరించినప్పుడు సహజంగా మనం ఇంకొకరు ఆ నొప్పి కూడా భరించకూడదు అనే భావంలో మనం వాళ్ళకి ఎంతో కొంత మేలు చేయడానికి మనం ప్రయత్నించడానికి అవకాశం ఎక్కువ ఉందంట. కాబట్టి సో కాబట్టి ఇక్కడ నారదుల వారు కరుణ చూపించాడు అంటే ఇప్పుడు వాళ్ళు ఆ డబ్బుతో
లేదా వాళ్ళకున్న ఐశ్వర్యంతో వాళ్ళు కనీసం మహానుభావుడైనటువంటి నార్ల వారిని పట్టించుకోవాలని, అంటే స్వయంగా కృష్ణుడు, శివుడు, బ్రహ్మ ఆయన వస్తే లేచి నిలబడుకుంటారు. అంటే ఆ స్థాయి గౌరవంగా ఉన్నటువంటి వ్యక్తి నారద వారిని ఇవాళ అసలు ఆయన ఏమాత్రం పట్టించుకోలేని పరిస్థితిలో, ఇంకా ఆడవాళ్ళైనా సరే వచ్చాడు, మా పెద్దయిన వస్తున్నాడు, మన ఇంటి అసహ్యంగా ఉంటుందని వాళ్ళు పారిపోయారే కానీ వీళ్ళు మాత్రం అలాగే ఉండి ఆయన యొక్క స్థానాన్ని పూర్తిగా ఆయన గౌరవాన్ని ఏమాత్రం గుర్తించకుండా వాళ్ళు అలాగే మొత్తం సరికి ఈయన కరుణ చూపిస్తాడు అన్నమాట. దరిద్రంలో మనం ఎక్కువ మేల్చడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే మనకి అనుభవించడానికి వేరే ఆప్షన్స్ లేవు. ఇంకా ఐశ్వర్యంలో మనకి ఆప్షన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనం వేరే వేరే కార్యాల్లో, ఒకసారి అసాంఘిక కార్యాల్లో కూడా మనం నిమగ్నడానికి మనకి అవకాశం ఉండదు. సో ఆప్షన్స్ మనకి ఎక్కువ ఉంటే మనం ఎక్కువ తప్పుడు దారిలో పోయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఆ శీర్షికలోనే ఆ క్రమంలో ఈ 10వ స్కందం 10వ అధ్యాయం 10వ శ్లోకం నుంచి 13 లేదా 12-13 శ్లోకాల వరకు ఈ శరీరానికి యజమాని ఎవరు అనే పాయింట్ వచ్చిందనమాట. అదే మనం జనరల్ గా ఈ శరీరానికి యజమాని నేనే కాబట్టి దీనికి ఇంత అందమైన శరీరానికి కారణం కూడా నేనే, నేను ఎంత గొప్పవాడిని, నేను నా అందాన్ని చూసి ఎంతమంది ఇక్కడ ముగ్ధులైపోతున్నారు, ఈ శరీరంలో ఉండేటువంటి అనేకమైనటువంటి అవయవాలు, నాకు ఒక్క రోగం కూడా లేదు తెలుసా, నేనెంత ఉన్నతమైన, నేను ఎంత గొప్పవాడిని తెలుసా. ఇంకా అదేదో మనం ఇలాంటి మన శరీరాన్ని మనం తయారు చేసుకున్నట్టు, ఈ శరీరానికి మనమే మూల కారణం అయినట్టు, మనమే యజమానులయ్యి మనం మెయింటైన్ చేయబట్టే ఈ శరీరం ఉన్నట్టు మనం ఎన్నో సందర్భాల్లో ఇప్పటికీ మనం అనుకుంటూనే ఉంటాం. కానీ వాస్తవానికి యజమాని ఎవరు అని అంటే, సో 10:10 దేవ సంగీతం అప్యంతే క్రిమి విద్భస్మ సంగీతం భూత దృక్తత్కృతే స్వార్థం కిం వేద నిరయోయత. ఏమంటున్నారు? జీవించి ఉన్నంత కాలము మనుజుడు తన్ను పెద్ద మనిషిగాను, మంత్రిగాను, రాష్ట్రపతిగాను లేదా దేవతగాను తలిచిన వాడే గర్వింపవచ్చును. నేను ఒక పెద్ద మనిషిని, నేను ఒక మంత్రిని, లేదా నేను ఒక రాష్ట్రపతిని, లేదా నేను ఫలానా రాజ్యానికి రాజుని అని రకరకాలుగా మనం తలుచుకోవచ్చు, లేదా నేను దేవతని కూడా మనం తలుచుకోవచ్చు. కానీ అతడు ఎట్టివాడైనను మరణాంతరము అతని దేహమును క్రిములు, మలము లేదా బూడిదగా మారిపోవును. మనం అనేక స్థలాలు తీసుకోవచ్చు ఈ భౌతిక ప్రపంచంలో, కానీ చివరికి అతను ఎట్టివాడైనా సరే అతని దేహము ఫైనల్ గా క్రిములైనా తినాలా, పూడ్చిపెట్టేస్తే, లేదా మలంగా అయినా మారిపోతే. ఏదైనా జంతువులు తింటే అవి జంతువులుగా తినాలనుకోండి, అల్టిమేట్ గా దాని మలంలోకి ఈ పదార్థాలు బయటకు వచ్చేస్తాయి, లేదా కాల్ చేసానుకో పూర్తిగా మారిపోను. అట్టి దేహం యొక్క క్షణికమగు కోరికలను సంతృప్తి పరచుటకు అతడు అమాయక జంతువులను వధించినచో తదుపరి జన్మం నందు దుఃఖం అనుభవించవలసి వచ్చినని ఎరగని వాడే యగును. సో ఇక్కడ ఏమన్నాడు, ఈ క్షణిక కోరికల కోసం ఎలాగో ఈ శరీరం పోయి రేపు క్రిములో మలంగా మారిపోవడం, బూడిదిగా మారిపోయే ఈ శరీరాన్ని కాపాడడం కోసం అమాయకంగా క్షణిక కోరికల కోసం ఏం చేస్తున్నాడు, అమాయక జంతువుని వధించినచో తదుపరి జన్మమునందు దుఃఖం అనుభవించవలసిందని అతను ఎరుగని వాడే యగును. అతను తెలుసుకోలేకపోతున్నాడు, నెక్స్ట్ నాకు రాబోయేది, అనుభవించాల్సింది చాలా ఘోరమైనటువంటి జీవితం నేను అనుభవించబోతున్నాను అని అతనికి తెలియట్లే. కేవలం క్షణిక కోరికల కోసం తను ఇంకా ఘోరమైన ప్రమాదంలోకి ఇంకా సుదీర్ఘంగా పడబోతున్నాడు. శాశ్వతంగా కాదులేండి, సుదీర్ఘంగా పడబోతున్నాడు. ఆ సుదీర్ఘంగా పడబోయే క్రమంలో అతను జంతువులు తింటూ, మోసాలు చేస్తూ ఈ శరీరాన్ని మెయింటైన్ చేయడం కోసం ఎవరెవరినో కష్టపెడుతూ ఇట్లా రకరకాలుగా అల్టిమేట్గా ఎన్ని ఎందుకు చేస్తున్నాం మనం, ఈ శరీరాన్ని కాపాడడం. ఈ శరీరము మలమో క్రిములో బూడిదిగా మారిపోతా ఉంది. సో అన్యాయ మార్గాలు, అధర్మ మార్గాల్లో
మనం ఈ శరీరాన్ని కేవలం క్షణికంగా ఉండబోయేటువంటి అంటే ఈ సుదీర్ఘ కాలంలో మనం కొంత మన 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 ఆయుష్ కానీ తీసుకుంటే చాలా క్షణికమైంది. ఈ సృష్టి ఎప్పుడు ఆరంభించిందో తెలియదు, ఎప్పుడు అంతం అవుతుందో తెలియదు. కానీ ఈ సుదీర్ఘ కాలంలో మనకి జన్మ వచ్చింది చాలా క్షణికం. అది క్షణిక టైం, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, ఒక క్షణికం. ఆ క్షణికంలో కూడా ఈ శరీరం ఎటో పోబోతుంది. కానీ ఆ శరీరం మెయింటైన్ చేయడం కోసం మనం అనేకమైనటువంటి తప్పులు, దుర్మార్గాలు, తర్వాత జంతువులు చంపి చివరికి మళ్ళీ ఆ పాప ఫలితాన్ని మనం అనుభవించబోతున్నాం. అంటే క్షణికమైనటువంటి కోరిక కోసం మనం ఘోరమైనటువంటి పాపం చేయడం వల్ల మళ్ళీ మనకి అటువంటి జన్మలు వచ్చి మళ్ళీ అటువంటి కష్టాలు మళ్ళీ మనమే కొని తెచ్చుకుంటున్నాం. ఇంకేమంటున్నాడు 11వ శ్లోకంలో, దేహ కిం అన్నదాతు స్వం నిషేక్తుర్మాతురేవచ మాతు పితుర్వా బలినః క్రేతుర్ ఆగ్నే మునో సునోపివా. జీవించి ఉన్నప్పుడు ఈ దేహము అన్నదాతదా, తనదా, తండ్రిదా, తల్లిదా, లేదా పూర్వీకులదా? ఇది బలవంతంగా తీసుకొని పోవానిదా, వెల ఇచ్చి కొన్న యజమానిదా, లేక అగ్ని యందు దగ్ధమనర్చేడి పుత్రులదా, లేక దగ్ధమనర్చనచో ఇది భక్షించేది కుక్కలదా? ఇందరు హక్కుదారుల్లో నిజమైన హక్కుదారుడు ఎవడు? దీన్ని నిర్ణయించుటకు బదులు పాపకర్మల ద్వారా ఈ దేహమును పోషించుట మంచిది కాదు. ఏమన్నాడు ఇక్కడ? సో ఈ దేహము ఎవరిది? అన్నదాతదా అంటే ఇప్పుడు మనం ఉద్యోగం చేస్తున్నాము లేదా వ్యాపారం చేస్తున్నాం. సరే, ఉద్యోగం చేస్తున్నాం అనుకోండి, మనకు బాస్ మనకు జీతం ఇస్తాడు. సో అంటే ఒక విధంగా సరే ఈ దేహాన్ని పోషించేది ఎవరు? ఇప్పుడు ఆ బాస్. కాబట్టి ఈ దేహం ఆ బాస్దే, అన్నదాతదే, లేదా నాదే, తనదే, లేదా మనకి జన్మనిచ్చిన తండ్రిదే ఈ దేహం, లేదా తల్లిదే. ఎందుకంటే తల్లిదండ్రులు నువ్వు మాకు పుట్టావు అంటే మా కోరికలు నువ్వు తీర్చాల్సిందే, మాది హక్కు ఇదంతా అన్నట్లుగా వాళ్ళు మేము అనుకున్నదే నువ్వు చదవాలి, మేము అనుకున్నదే మీరు చెయ్యాలి. మీరు ఇంజనీర్ కావాలా, డాక్టర్ కావాలా, మీరు ఓకేనా, మా గౌరవం నిలబెట్టడానికి మీరు పుట్టింది ఇక్కడ అన్నట్లుగా ఉంటున్నారు ఇప్పుడు. అంటే ఇప్పుడు హక్కుదారులు తల్లిదండ్రుల లేక పూర్వీకులదే, అంటే ఇక తాతలు ముత్తాతలు, సో వాళ్ళ వల్లనే తల్లిదండ్రులు వచ్చారు, వాళ్ళ ద్వారా మనం వచ్చాం కాబట్టి వాళ్ళదే. లేదా బలవంతంగా ఎవరు తీసుకెళ్ళిపోయారండి, మనల్ని కట్టడి చేస్తారు అనుకోండి, మనల్ని దాంట్లో బందీ చేశారు అనుకోండి, వాళ్ళు తీసుకెళ్ళిపోయారు కాబట్టి నెక్స్ట్ హక్కుదారుడు అతను అవుతాడా? లేదా వెల ఇచ్చి కొన్న యజమానిదే. ఒకసారి మనం చూస్తూ ఉంటాం, ఇప్పుడైతే అనుకోండి అతను వెల ఇచ్చి ఒక బానిసలాగా పెట్టుకుంటారు అతని దగ్గర ఒక యజమాని. సంవత్సరానికి ఎంత ఇస్తామని, లేదా 5 సంవత్సరానికి ఎంత ఇస్తామని చెప్పేసి ఒక కాంట్రాక్ట్ మాట్లాడేసి, ఇంకా మేము చెప్పింది మేము ఉన్న దగ్గరే మేము ఉన్న దగ్గరే మీరు ఉండాలి, మేము ఇచ్చింది మీరు తినాలి అన్నట్టుగా ఉంటుంది. ఆయనదే ఇది. లేదా తర్వాత ఈ దేహం అగ్నిలో దహనం చేస్తారు. ఆ దహనం చేసే హక్కు ఎవరికి ఇచ్చారు? పుత్రులు చేస్తున్నారు. మరి అది పుత్రులదే. అది ఎందుకు దహనం చేస్తున్నారు వాళ్ళు? నేను హక్కుదారుని అయితే వీళ్ళందరూ ద్వారా ఈ శరీరం వచ్చింది, లేదా వీళ్ళందరూ ఈ శరీరాన్ని వాడుకుంటున్నారు. లేదా సపోజ్ మనం కాల్చలేదు అనుకోండి, తర్వాత ఏ కుక్కలో నక్కలో వచ్చి తినేస్తాయి, అక్కడ పడేస్తాయి. సో అవి వచ్చి తింటున్నాయి, అవి మన శరీరాన్ని తింటున్నాయి అవి. లేకపోతే ఫైనల్ గా అవి తింటున్నాయి కాబట్టి హక్కు వాళ్ళ దగ్గర కాబట్టి అవి తింటున్నాయా? లేదా ఎన్ని కదలు అనుకోండి, ఫైనల్ గా ఏ క్రిములు వచ్చి మళ్ళీ మన శరీరాన్ని తినేస్తాయి. ఇంకా అల్టిమేట్ గా వాటికి మన శరీరం మీద వాటికి హక్కు ఏంటి? లేదా వాటికి అనుభవించేయడానికి వాళ్ళకి ఏ అధికారం ఉన్నాయి? కానీ అవి వచ్చి అనుభవిస్తున్నాయి మన అల్టిమేట్ గా ఈ శరీరం నాదైతే మరి నేను పోయేటప్పుడు నేను తీసుకెళ్ళాలి వీటిల్ని.
నాకు హక్కు ఉన్నప్పుడు ఇంకెవరు వీటిని అనుభవించకూడదు. కానీ వాటన్నిటికి హక్కు ఉన్నట్లుగా వాళ్ళందరూ వచ్చి మన మీద పెత్తనం చేస్తారు, ఈ శరీరం మీద పెత్తనం చేస్తున్నారు. ఈ శరీరం ద్వారా వాళ్ళందరూ సేవ చేయించుకుంటున్నారు, లేదా వాళ్ళందరూ వాడుకుంటున్నారు ఈ శరీరాన్ని. అప్పుడు ఇది నాది అవుతుందా? నాది అవుతున్నప్పుడు అది మొత్తం నా కంట్రోల్లో, నేను నాకు అనుకున్నట్టుగా నేను జీవించగలగాలి, దీన్ని నేను వాడుకోగలగాలి. కానీ వీళ్ళందరూ వాడుకుంటున్నారే, కుక్కలు తింటున్నాయి, క్రిములు తింటున్నాయి, లేదా పుత్రులు కాల్చేస్తున్నారు, లేకపోతే యజమాని దీన్ని వాడుకుంటున్నాడు తన కార్యాల కోసం. అలాగే తల్లిదండ్రులు మేమే అనుకుని నువ్వు అది చేయాలని చెప్పేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా మనల్ని చదివిపించడం, లేదా మనల్ని అవ్వాలని వాళ్ళు మన మీద శాసించడం. సో వీళ్ళన్నిటికీ హక్కుదారు ఎవడు యాక్చువల్గా? ఇంతమంది మన శరీరం మీద వాళ్ళందరూ హక్కులు పొందారు కాబట్టి వాళ్ళందరూ వీటిని వాడుకునే అవకాశం వాళ్ళందరికీ ఉంది. అంటే నేను ఒక్కనే హక్కుదారుని కాదు, ఇక్కడ చాలా మంది హక్కుదారులు ఉన్నారు వీటి మీద, వాళ్ళందరూ వీటిని వాడుకుంటున్నారు. కాబట్టి అసలైన యజమాని ఎవరైతే మరి? సో దానికే 12వ శ్లోకంలో ఏవం సాధారణం దేహం అవ్యక్త ప్రభవాప్యయం ఓ విద్వాన్ ఆత్మ సత్కరత్వ హంతి జంతు కృత్వ. సో 12వ శ్లోకం ఏం చెప్తుంది? ఈ దేహము అవ్యక్త ప్రకృతిచే సృజింపబడి తిరిగి నశించి ప్రకృతి తత్వముల యందే లయమగును. అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ? భౌతిక ప్రకృతి, పంచభూతాలతో కూడిన ఈ భౌతిక ప్రకృతే ఈ ఆకారాన్ని, ఈ శరీరాన్ని ఇస్తూ, మళ్ళీ శరీరం పని అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని తనలో తాను కలుపుకుంటూ, మళ్ళీ ఎప్పుడు కావాలో అప్పుడు మళ్ళీ సృష్టిస్తూ, మళ్ళీ వదులుతూ ఉంది. ఆ ప్రకృతిలో భాగమైనటువంటి వీళ్ళందరూ కూడా, ఎవరితో తల్లి, తండ్రి, తర్వాత పూర్వీకులు, వీళ్ళందరూ కూడా, కనుక ఇది ఎల్లరికూ చెందినది ఉన్నది, అందరూ హక్కుదారులే అంటే ఈ శరీరం మీద. సో అందరూ ప్రకృతిలో ఎవరైతే వచ్చి దీన్ని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాడుకుంటున్నారంటే వాళ్ళందరూ హక్కుదారులేనంట. ఇట్టి పరిస్థితుల్లో మూర్ఖుడు తప్ప ఎవడు దీన్ని తనదిగా పలుకుచు దేహ పోషణ నందు తన ప్రీతి అర్థము జంతువధ వంటి పాపకర్మను చేయును. ఇది అందరి హక్కులైనప్పుడు లేదు, అల్టిమేట్ గా మెయింటైన్ చేసేవాడిని నేనే, కాబట్టి ఇది నా మెయింటెనెన్స్ కోసం నేను ఏదైనా తింటాను, నేను ఏదైనా చేస్తాను, ఎంత పాపకార్యం చేయడానికి మెయింటైన్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను అని ఒక మూర్ఖుడు మాత్రం ఇలా చేస్తున్నాడు. కేవలం మూర్ఖుడే అట్టి పాపకర్మం చేయును. అంటే ఏమాత్రం అసలు అతనికి ఆత్మ అనే అవగాహన లేదు, శరీరం అనేటువంటి అవగాహన. ఒకవేళ శరీరం అనే అవగాహన ఉంటే ఆ శరీరం ఎవరిదో తెలియదు, కానీ బ్రహ్మలో ఇది నాదే అనుకుంటారు. దాని క్షణికమైన కోరికల కోసం, దాన్ని మెయింటైన్ చేయడం కోసం అనేకమైనటువంటి పాప కార్యములు చేసి మళ్ళీ అవి తీర్చుకోవడం కోసం మళ్ళీ జన్మలెత్తి అనేక కుటుంబాల్లో అనేక ఘోరంగా ఆరోగ్యం ఉండే పరిస్థితులు మనం మళ్ళీ కొట్టడం, మళ్ళీ చనిపోవడం, ఇదంతా కూడా క్షణికమైన కోరికల కోసం. దేహము అనేక హక్కుదారుల ద్వారా వాడబడుతూ మనకు వచ్చే చిన్న క్షణిక కోరికల కోసం, వాటిని మెయింటైన్ చేయడం కోసం తిరిగి మళ్ళీ మనమే గందరగోళం పడుతూ ఉన్నాం. అందుకే ఇక్కడ కృష్ణుడు అంటే మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన మనస్సష్ట్యాని ఇంద్రియాన్ని ప్రకృతిస్థాని. ఈ ప్రకృతిలో భయంకరమైన ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాడు మళ్ళీ. మనసు ప్లస్ ఇంద్రియాలు. ఇంద్రియాలు ఏమున్నాయి? కోరికల వల్ల. సో కోరికల వల్ల అతను మళ్ళీ ప్రపంచంలో మళ్ళీ వస్తున్నాడు, మళ్ళీ అనేకమైనటువంటి ఘోరమైన పరిస్థితులు పడుతున్నాడు. కాబట్టి దయచేసి మనం అనుకోవాల్సింది అంటే ఈ శరీరానికి మనం మాత్రమే హక్కుదారులం కాదు, మనకు మాత్రమే సర్వ హక్కులు లేవు. పూర్వీకుల దగ్గర నుంచి, మనల్ని మెయింటైన్ చేసే బాస్ దగ్గర నుంచి, చివరికి కుక్కలు, తర్వాత క్రిములు, ఇవన్నీ కూడా ఈ దేహంపై హక్కులు ఉన్నాయి వాటికి. అందుకే వాటి పాత్ర అవి పోషించి మనం మళ్ళీ పాపాలనే కొని తెచ్చుకుంటున్నాం. కాబట్టి ఆత్మ మనం
ఈ దేహాన్ని సరైన పద్ధతిలో మనం వాడుకొని మళ్ళీ మనం ఇటువంటి పరిస్థితిలో పడకుండా ఇది ఒక వాహక కింద మనం తీసుకొని ఆధ్యాత్మిక సాధనలో కృష్ణుడు చెప్పినట్టుగా, భగవద్గీత చెల్లో చెప్పినట్టుగా, మన పరంపర ఆచార్యులు చెప్పినట్టుగా ఈ శరీరాన్ని మనం వాడుకొని ఇంతకంటే ఉన్నత స్థితిలోకి మళ్ళీ మనం తిరిగి రాకుండా, ఈ భౌతిక రాకుండా మనం చేసుకోవాలి. అంతేగాని మూర్ఖంగానో అమాయకంగా మూర్ఖంగానో వచ్చేసి నేనున్నాను కాబట్టి ఇదంతా నాదే, నేను చేసుకున్నాను కాబట్టి ఇదంతా నాదే, ఓకేనా, ఇంకా దీన్ని సక్రమంగా ఇంకా ఉన్నత స్థాయిలో పెట్టడానికి, శరీరం పెట్టడానికి అనేక పాప కార్యాలు చేసుకొని తిరిగి తిరిగి ఇటువంటి పరిస్థితులకు మనం రాకూడదు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ అవుతున్నప్పుడు, ఓకేనా, మరణం తర్వాత ఆత్మకు ఏం జరుగుతుంది, అసలు ఇలాంటి శరీరాలు ఎలా వస్తాయి, ఇలాంటి భావాలు ఎలా వస్తాయి, అదే ఇలాంటి అయిష్టాలు ఎలా పుట్టాయి మనలో, మనకంటూ కొన్ని వాటి మీద ఇష్టం పుడతాయి, కొన్ని వాటి మీద మనకి విరక్తి పుడతాయి, కొన్ని మనం చాలా ఆనందంగా చేస్తాం. సో ఇవన్నీ ఈ డిఫరెంట్ ఎమోషన్స్, కొన్ని వాటి మీద ఇష్టం, కొన్ని వాటి మీద కష్టం, కొన్ని వాటి మీద ద్వేషం, కొంతమంది మీద ఈర్ష్య. సో ఈ భావాలన్నీ ఎప్పుడు ఏర్పడతాయి, ఎలా ఏర్పడతాయి అన్ని చనిపోతే అక్కడ అయిపోవాలి కదా, మనం అక్కడ అయిపోయింది కదా, మనము భస్మం అయిపోతామో లేకపోతే ఇంకెవరైనా తినేసి, అది క్రిములు తినేసి కంప్లీట్ గా పంచభూతులు మనం కలిపేస్తుందో మొత్తం మనం అక్కడ ఫినిష్ అవ్వాలి కదా. కానీ ఫినిష్ కావట్లే. మరణం తర్వాత కూడా ఆత్మ కొన్ని అంశాలను తీసుకొని డెఫినెట్గా ఇంకో దేహంలోకి వెళ్ళి మళ్ళీ తన కార్యాలను నిర్వర్తిస్తూ ఉంది. అది ఎట్లా మనం అర్థం చేసుకోవాలి? నిజమేనా ఇదంతా? మరణం తర్వాత కూడా ఆత్మ ఇంకో దేహం తీసుకొని తన గత జీవితం యొక్క కోరికలు, వాసనలు వీటిలో అది కొనసాగిస్తుందా? అది నిజమేనా అంటే భగవద్గీత ఆధారంగా మనం తీసుకోగలిగితే మాత్రం 100% కూడా సైంటిఫికల్ గా కూడా పర్ఫెక్ట్ గా ట్రూత్. సైంటిఫికల్ గా ఎలా ట్రూత్ అని చెప్తున్నాం అంటే, శాస్త్రీయంగా ఎలా చూస్తున్నాం అంటే, అదే మన పునర్జన్మ సిద్ధాంతం మనం ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం. ఏ విధంగా ఇయన్ స్టీవెన్సన్ అనే ఒక సైంటిస్ట్ కొన్ని వేల కేసుల్లో అనేక ప్రదేశాలు, అనేక మతాలు, అనేక సాంప్రదాయాల్లో వాళ్ళు ఏ విధంగా ఇప్పుడు పుట్టి వాళ్ళ గత జన్మల యొక్క జ్ఞాపకాలని వాళ్ళు చెప్పగలిగారు. అంటే డెఫినెట్ గా ఆ వ్యక్తే మళ్ళీ పుట్టి తన గతం గురించి ఎప్పుడు ఆ ప్రదేశానికి వెళ్లకుండా, వాళ్ళని ఎవరిని కలవకుండా, వాళ్ళని ఎవరిని చూడకుండానే వీళ్ళందరూ అవన్నీ వ్యక్తం చేయడం, తర్వాత పోయి చూస్తే అతను చెప్పినవన్నీ నిజం అవ్వడం, ఇలాంటివి ఎంత తక్కువ అంటే 3000 కేసుల కంటే ఎక్కువ చూశాడు ఆయన. ఇది విత్ రికార్డెడ్ ఎవిడెన్సెస్. ఇవన్నీ ఏదో గాల్లో తనకు అనిపించింది వచ్చింది చెప్పడం. పైగా అతను క్రిస్టియన్ వ్యక్తి. అతను యాక్చువల్గా ఈజ్ ఎ క్రిస్టియన్. అతను బైబుల్ వాటి మీద వెళ్ళే వ్యక్తి ఆయన. ఇయన్ స్టీవెన్సన్ అంటే మనకు ఆటోమేటిక్గా పేరు ప్లస్ అని మాత్రం తెలుసు. కానీ యాక్చువల్లీ క్రిస్టియానిటీ ఏం చెప్తుంది? ఇంకొక జన్మ అనేది లేదు, ఒకే జన్మేను, దీని తర్వాత ఒక జడ్జిమెంట్ అని ఒక రోజు ఉంటుంది, చచ్చిపోయిన తర్వాత జడ్జిమెంట్ డే దాకా మనం ఎక్కడో మనం వెయిట్ చేస్తూ ఉంటామంట. ఆ జడ్జిమెంట్ డే రోజు వచ్చేసి మనం నరకానికి పోతాం, స్వర్గానికి పోతామో దేవుడు డిసైడ్ చేసేస్తాడంట. అంతేగాని మళ్ళీ తిరిగి రావడం అనేది జరగదంట. ఇది బైబిల్ చెప్తుంది. కానీ ఈ ఇయన్ స్టీవెన్సన్ కాదు, ఖచ్చితంగా చాలా జన్మలు ఉన్నాయి, ఇన్ని వేల మంది మళ్ళీ జన్మలు ఎత్తారు అని చెప్పి చెప్పాడు. అది మనకి భగవద్గీత 2వ అధ్యాయం 13వ శ్లోకంలోనే, 2వ అధ్యాయం అంటే భగవద్గీత స్టార్టింగ్ లోనే కృష్ణుడు అన్నేస్తాడు, దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం కదా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. దేహదారి దేహం నందు బాల్యం నుండి యవ్వనమునకు, యవ్వనం నుండి ముసలి ప్రాయమునకు క్రమంగా మారు రీతి మరణాంతరము వేరొక దేహము పొందును అంటున్నాడు. మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. ఎస్, నేను చూస్తూనే ఉన్నాను, గమనిస్తూ ఉన్నాను. బాల్యం నుంచి నేనే యవ్వనంలోకి మారుతున్నాను, యవ్వనం నుండి ముసలితనంలోకి మారుతున్నాను. ఎట్లాగైతే ఒక శరీరం వదిలి, బాల్య శరీరం వదిలి యవ్వన శరీరంలోకి వస్తున్నాను, యవ్వన శరీరం వదిలి ముసలి శరీరంలోకి నేను క్రమంగా
నేను మారుతూ వస్తున్నాను. ఈ దేహంలోనే దేహం మారుతా ఉంది, నేను గమనిస్తా ఉన్నాను అనమాట ఈ మార్పులన్నింటినీ. మరణాంతరము వేరొక దేహమును పొందును అంటున్నాడు. అట్టి మార్పు గూర్చి ధీరుడైన వాడు మోహనుడు. ధీరుడనే వాడికి పూర్తి జ్ఞానం ఉంది కదా, కాబట్టి అతను భయపడ్డము, బాధపడ్డము, విపరీతంగా దానికి కుమిలిపోవడం అని చేయడు. అతనికి ఆ పరిస్థితులకు పోవడం అనమాట. ఇప్పుడు మనందరం చూస్తున్నాం కదా, బాల్యం నుంచి యవ్వనం పోయేది గ్యారంటీ, యవ్వనం నుండి ముసలితనం వెళ్ళడం గ్యారంటీ. ఇక్కడ వరకు మన కంటికి కనిపిస్తామండి స్థూలంగా. మరి ఈ 4 లైన్లో 2 లైన్లు పర్ఫెక్ట్ గా కరెక్ట్ అయినప్పుడు 3 లైన్లు చెప్పిన మరణాంతరం వేరే దేహాన్ని పొందును అంటున్నాడు. 75% స్టేట్మెంట్ కరెక్ట్ అయినప్పుడు ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవ్వాలి కదా, ఎందుకంటే అదే లైన్ లో వస్తుంది. అయితే అవి కనిపిస్తున్నాయి, ఇది ప్రస్తుతానికి మనకి కనిపించట్లా, మన అనుభవం లేదు, మనం మర్చిపోయినాం. అది ఇంకో దేహం తీసుకోవడం అనేది, ఆ దేహం తీసుకునే క్రమం మనకు గుర్తు లేదన్నంత మాత్రం జరగలేదని చెప్పలేము. మనం ఎన్నో సందర్భాల్లో చిన్నప్పుడు మనం ఎన్నో పనులు చేస్తుంటాం, ఎన్నో చిలిపి పనులు చేస్తుంటాం, ఎన్నో తప్పుడు పనులు చేస్తుంటాం, ఎన్నో చేస్తుంటాం. మనకు పెద్ద అయిన తర్వాత అన్ని గుర్తులేవు మనకి. కానీ సాక్ష్యంగా మన బంధువులే, మామ, బాబాయో, ఎవరో ఒకరు అక్క, ఎవరో ఒకరు మనకి చెప్తారనమాట, నువ్వు ఇలా ఉండేవాడి, నువ్వు అలా ఉండేవాడి, నువ్వు ఇలా ప్రవర్తించేవాడి, నువ్వు ఇలా చేసేవాడి అని చెప్తారు. మనకన్నీ గుర్తుండవు, కానీ వాళ్ళు చెప్పేది అబద్ధమా? అబద్ధాలు కాదు, మనకు గుర్తులేవంతే. అలాగే ఈ దేహం ఈ ఆత్మ ఇంకో దేహానికి మారేటప్పుడు మనకు గుర్తులేదు అంతే, కానీ సాక్షిభూతంగా పరమాత్ముడు ఉన్నాడు, ఇంకా అనేక మహాజనులు ఉన్నారు, దిక్కులు ఉన్నాయి, ఇవన్నీ సాక్షిభూతంగా ఉన్నారు. కానీ ఇది నిజం, ఖచ్చితంగా మరణాంతరం ఇంకో దేహం మనం తీసుకోవాల్సింది. ఎప్పుడు దాకా మన తిరిగి మన ఇంటికి వైకుంఠం చేరుకునే దాకా మళ్ళీ తిరుగుతూనే ఉంటాం అనమాట, వేరే వేరే దేహాలు. ఇందాక మన 15వ శ్లోకంలో సో ఇవన్నీ ఈ అంశాలన్నీ కూడా, అంటే ఈ ఆత్మలన్నీ కూడా నా అంశాలని కృష్ణుడు చెప్పుకుంటున్నాడు. అది చూడండి, ఎలా భగవద్గీతలోనే ఎలా మారుతాడు దేహం, ఒక దేహం నుంచి ఎలా ఇంకో దేహానికి మారుతాడు, ఆ దేహాలకు మారిన తర్వాత పలానా రకాలైనటువంటి భావాలు ఎలా వస్తాయి, పలానా ఇష్టాలు, పలానా భావాలన్నీ ఎలా ఏర్పడతాయని భగవద్గీతలో మనకు చెప్పబడింది అన్నమాట. 15వ శ్లోకంలో వాయువు గంధమును మోసుకుపోవునట్లు జీవుడు ఈ భౌతిక జగత్తున తన వివిధ భావములను ఒక దేహం నుండి వేరొక దేహమునకు కొనిపోవుచుండును. వాయువు గంధముని ఎట్లా మోసుకొని పోతుందో, ఒక చెట్టు దగ్గర సువాసన వస్తుంటుంది, ఆ పూల దగ్గర నుంచి సువాసన వస్తుంటుంది. మామూలుగా సువాసన ఆ చెట్టు దగ్గరకు పోతేనే మనకు ఆ సువాసన వస్తుంది మామూలుగా. కానీ అక్కడ ఒక గాలి కొట్టింది అనుకోండి, వాయువు గాలి కొట్టి ఏమవుతుంది, ఆ గాలి ఎక్కడికెల్లా వీసిస్తుందో అప్పుడు ఆ సుగంధాలు అలాగే వెళ్ళి ఇంకొక ప్రదేశానికి వెళ్ళిపోతుంటది కదా. సో ఆ వాయువు ఆ గంధముని తీసుకెళ్తుంది. అలాగే జీవుడు కూడా ఈ భౌతిక జగత్తులో ఆల్రెడీ వివిధ భావాలతో నిన్న సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో, మనసు, బుద్ధి, అహంకారం, ఆ మనసులో ఏవైతే అనేక భావాలు ఉన్నాయో, అనేక వాసనలు, అనేక కోరికలు ఏవైతే ఉన్నాయో, అనేక స్మృతులు ఏవైతే ఉన్నాయో, ఓకేనా, ఆ భావాలు కలిగినటువంటి ఆ సూక్ష్మ శరీరము ఈ ఆత్మని ఇంకొక దేహానికి తీసుకెళ్ళిపోతుంది. సూక్ష్మ శరీరమే ఈ ఆత్మని ఇంకొక దేహం వైపు తీసుకెళ్తుంది. ఈ విధంగా అతడు ఒక దేహమును గ్రహించి దానిని వదిలి తిరిగి వేరొక దేహమును పొందును. వాయువు ఎట్లా సుగంధమును తీసుకెళ్తుందో, సూక్ష్మ శరీరంలో ఉన్న భావాలు ఈ ఆత్మని ఇంకో శరీరంలోకి తీసుకెళ్తాయి. అంటే ఇక్కడ బలమైనటువంటి ముద్రలు ఏవైతే మన కోరికలు ఏవైతే ఉన్నాయో, మన భావాలు ఏవైతే ఉన్నాయో, మనసులో ఉండే భావాలు మనల్ని లాగి తీసుకుని వెళ్ళి ఆ ప్రదేశాన్ని తీసుకెళ్ళిపోతాయి, లేదా ఆ దేహాన్ని తీసుకెళ్ళిపోతాయి. ఎన్నో సందర్భాల్లో ఈ జన్మలో మనం చూడొచ్చు,
మనం టీవీ చూసే కొన్ని ప్రకటనలు చూస్తాం. ఆ ప్రకటనలో చూడంగా మనకి ఏమనిపిస్తుంది? ఎలాగైనా సరే ఆ వస్తువుని లేదా ఆ పదార్థాన్ని మనం కొనాలి అని మన బలమైన గాఢమైనటువంటి ముద్ర పడింది అనుకోండి. చూసి ఆటోమేటిక్ గా ఆ మనసు ఈ దేహాన్ని ఆ సూపర్ మార్కెట్ తీసుకెళ్ళిపోతుంది. ఆ షాపింగ్ మాల్ తీసుకెళ్ళిపోతుంది. మనసులో ఏర్పడ్డ ఇంప్రెషన్స్ ఇంత పెద్ద శరీరాన్ని మూవ్ చేస్తున్నారు. అంటే సూక్ష్మ శరీరానికి ఎంత బలం ఉందో చూడండి. సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి కోరికలకి ఎంత శక్తితో మీరు ఆలోచించండి. అంతకుముందు వరకు మనకి అసలు ఆ వస్తువు గురించి కానీ, ఆ పదార్థాల గురించి కానీ, లేదా ఏదైనా ఆ ప్రదేశాల గురించి కానీ మనకి ఏమాత్రం అసలు తెలియదు, ఆసక్తి లేదు అసలు. కానీ మనసులో ఒకసారి పడి, ఇంద్రియాల రుచి చూసి మనసులో అది బలమైన ఇంప్రెషన్ పడింది అనుకోండి, ఆటోమేటిక్ గా మనం ఆ పని చేసి తీరేలాగా, ఓకేనా, మనసును ఆ స్థాయిలో లాక్కు వెళ్ళిపోద్ది. ఈ ఆత్మని ఈ దేహం కూడా లాక్కు వెళ్ళిపోతుంది. అంత శక్తి ఉంది మనసుకి. అలాగే చనిపోయేటప్పుడు ఏం జరుగుతుంది? స్థూల శరీరాన్ని కాల్ చేస్తారు లేదా పూర్తి చేస్తారు. శరీరం ఎప్పుడైతే ఆత్మ వదులుతుందో సూక్ష్మ శరీరంతో పాటు ఆత్మ కూడా దేహాన్ని వదిలేస్తుంది. ఇప్పుడు ఈ సూక్ష్మ శరీరంతో ఉన్న ఈ ఆత్మ నెక్స్ట్ జన్మ ఈ భావాలతో కూడుకున్న శరీరంలో మళ్ళీ ఎంటర్ అవుతాం మనం. దానికి ఎగ్జాంపుల్ గానే 15-9 శ్లోకంలో జీవుడు ఈ విధంగా వేరొక దేహం గ్రహించి మనసును కూడి ప్రత్యేకమైన కర్ణములు, నయనములు, జిహ్వ, నాసిక, స్పర్శనడి 6 ఇంద్రియములను పొందును. అంటే వేరే దేహంలోకి వెళ్ళిన తర్వాత కొన్ని ప్రత్యేకమైనటువంటి భావాలతో ఈ ఇంద్రియాలు ఏర్పడతాయి. మళ్ళీ మనస్సు, ఇంద్రియాలు ఏర్పడతాయి. అంటే ప్రత్యేకమైన కర్ణాలు అంట, అంటే చెవులు. అంటే కొన్ని రకాల మ్యూజిక్ అంటే భలే ఇష్టపడతాం మనం. కొంతమంది క్లాసిక్ ఇష్టం, కొంతమంది ర్యాప్ ఇష్టం, కొంతమందికి డిస్కో ఇష్టం, కొంతమంది మంచి సూదింగ్ ఇన్స్ట్రుమెంటల్ అంటే ఇష్టం. అంటే ఆ వ్యక్తికి ఆ ఇన్స్ట్రుమెంటల్ లో వచ్చే ఆ సౌండే అతనికి ఎందుకు ఇష్టమైంది. ఇంకొక వ్యక్తికి పెద్ద పెద్ద డ్రమ్స్ వేసి భయంకరంగా కొట్టి అతను ఇష్టపడతాడు. అంటే ఇతనికి ఇన్ని రకాల వేరియేషన్స్ లో మనిషి రకరకాల సౌండ్స్ కి ఎందుకు అతను అట్రాక్ట్ అయిపోతున్నాడు? మనం పుట్టుకతోనే నయనములు, కొన్ని రకాల వస్తువుల్ని లేదా కొన్ని రకాల అందాలని అందరూ ఒకే దాని మీద ఇష్టపడరు, రకరకాల వాటి మీద ఇష్టపడతారు. మనం షోరూమ్కి వెళ్ళామనుకోండి, ఏదైనా బట్టలు కొనడానికి ఒక 5-6 మంది మనం వెళ్ళామనుకోండి, అక్కడ ఉండే వస్తువు అన్ని రకాల వెరైటీస్ ముందు పెడతారు అక్కడ. కానీ అందరూ ఒకే దాని మీద పోవు. మనం ఒకరికి ఒక కలర్, ఒక డిజైన్, లేదా ఒకరు బ్రాండ్ మీద వెళ్తారు, ఒకరు కాస్ట్ మీద వెళ్తారు. అంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క వాటి మీద ఇంట్రెస్ట్ ఎందుకు వస్తుంది, లేదా ఒక దాని మీద ఎందుకు అట్రాక్ట్ అయిపోతున్నాడు? వివిధ కర్ణములు, వివిధ నయనములు, వివిధ జిహ్వలు, ఒక్కొక్క టేస్ట్. కొంతమందికి పులుపు అంటే ఇష్టం, కొంతమందికి ఉప్పంగా ఉంటే ఇష్టం, కొంతమందికి తీయగా ఉంటే ఇష్టం, చేదుగా ఉంటే ఇష్టం. ఇన్ని రకాలటువంటి వెరైటీస్ అందరూ ఒకే ఇంట్లో ఉన్నా కూడా, ఒకే కుటుంబంలో ఉన్నప్పటికీ కూడా అందరికి వేరేగా ఇష్టపడుతుంది. అలాగే నాసిక, అలాగే స్పర్శ. చూడండి, జీవుడు ఈ విధంగా వేరొక దేహమును గ్రహించి, అంటే సూక్ష్మ శరీరంలో ఉన్న భావాలు ఏమి కావాలనుకుంటున్నాయి, ఏదైతే గత జన్మల్లో అతను పెంచుకున్న ఇష్టాలు, కోరికలు, వాసనలు ఏవైతే ఉన్నాయో దాన్ని తీర్చుకునే విధంగా ఆ దేహం ఏర్పడుతుంది. ఆ సూక్ష్మ శరీరం తీసుకెళ్తుంది అనమాట ఆ దేహం వైపు. అంటే ఆ దేహం తయారవుతుంది అట్లాగా. ఆ సూక్ష్మ శరీరము, ఆత్మతో కూడుకున్న సూక్ష్మ శరీరము, ఓకేనా, వేరొక అండ బీజాల్లో కలిసి చివరికి అదే, ఓకేనా, ఒక మనిషిగానో ఒక జంతువుగానో తయారయ్యి వివిధ కర్ణములు, వివిధ నయనములు వచ్చి ఆటోమేటిక్ గా అతను కొన్ని ఇష్టాలకి
కొన్ని ఆకర్షణలకి, కొన్ని వాటికి అతనికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి వాటి మీద అతను ఎప్పుడు కూడా ముగ్ధుడవుతూ ఉంటాడు. అతను ఉదాహరణకి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ ఎవరైనా ఒక వ్యక్తికి విపరీతంగా మాంసం తినాలి అనేటువంటి ఒక కోరిక ఉందనుకోండి. విపరీతంగా ఉదయం మధ్యాహ్నం రాత్రి ఎక్కడ పోయినా సరే, అంటే అంత ఇష్టం అన్నమాట. సో కాలక్రమంలో అతను అదే తింటూ, అదే ఇష్టపడుతూ, అదే ఇంకా ఇంకా ఆసక్తి పెంచుకుంటూనే ఉంటాయి. ఎంత తిన్నా అతనికి ఇంకా తినాలనేటువంటి కోరిక బలం కాదు, పొట్ట సహకరించదు, తర్వాత ఆరోగ్యం సహకరించదు, తర్వాత దేహం ఇంకా జీర్ణశక్తి, అంతే కదా, ముసలితనం అయిన తర్వాత జీర్ణశక్తి పోతుంది. కానీ లోపల మాత్రం తింటే పోవాలి, కానీ తింటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది. అందువల్ల అవి తినలేక, కానీ లోపలేమో విపరీతమైన కోరిక ఉంది, అలాగే అది అలా నిలిచిపోయి ఉంది, కానీ తినలేని పరిస్థితి. ఈ నొప్పి భరించలేక తిండి అతను, కానీ లోపల ఆ వాసన అలాగే ఉన్నాయి. తప్ప చనిపోయాడు అనుకోండి. అతను చనిపోగానే అప్పుడు ఏమైంది? దేహం అక్కడ ఎగిరిపోయింది, స్థూల శరీరం అక్కడితో కాల్చేశారు. కానీ దేహం నుంచి సూక్ష్మ శరీరంలో ఉన్న ఆ వాసనలు ఆత్మని ఇంకో దేహంలో తీసుకెళ్తాయి. ఎలాంటి దేహంలో తీసుకెళ్తాయంటే, ఏ దేహం అయితే ఓకేనా 24 గంటలు మాంసమే తినగలుగుతాయో ఆ దేహాన్ని తీసుకెళ్తాయి. 24 గంటలు పచ్చి నెత్తురు తాగి, పచ్చి మాంసం తిని, అది ఫ్రెష్ గా బాగా తినేలాగా దాని 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 జీవన విధానమే కేవలం మాంసమే అన్నట్లుగా ఏ దేహం అయితే ఉంటుందో ఆ దేహంలోకి వెళ్తాం అన్నమాట. అలాంటి దేహం ఏంటది? పులి, సింహం. అప్పుడు ప్రత్యేకమైన నయనములు, ప్రత్యేకమైనటువంటి కర్ణములు, ప్రత్యేకమైన నాలుక, ప్రత్యేకమైన ఆ కోరికలు, ఆ వాసనలు తీరేలాగా మనకు ఒక దేహం ఏర్పడుతుంది. కృష్ణుడి వల్ల ఆ దేహాన్ని అలాంటి కర్ణాలు కృష్ణుడి వల్ల, అలాంటి నాలుక, అలాంటి రుచులు కృష్ణుడి ఇవ్వలేదు. మనం గత జన్మలో మనం పెంచుకున్న వాసనలు, ఆ ముద్రలు, ఆ కోరికలు మనమే ఆటోమేటిక్ గా ఇంకొక దేవుళ్ళకి వెళ్ళినప్పుడు దానికి అనుకూలంగా, ఎందుకంటే మన కోరిక అదే కదా, మనం బలంగా అది మనం కోరుకుంటున్నాం కదా. ప్రకృతి శాంక్షన్ చేస్తుంది, కృష్ణుడు ప్రకృతి ద్వారా శాంక్షన్ చేస్తాడు. కానీ అతనికి పనులే తన కోరిక తీర్చేలాగా తన దేహం లేకపోతే మానవ శరీరంలో ఎంత తినగలరు పాపం. పైగా మానవ శరీరం అంత అనుకూలం కాదు తినేదానికి, కానీ అతను ప్రత్యేకంగా దాని మీద విపరీతమైనటువంటి మోహం ఏర్పరచుకున్నాడు. కాబట్టి తనకి హెల్ప్ కృష్ణుడు మనకి హెల్ప్ చేస్తున్నాడు అనమాట. మన కోరిక తీరడానికి కృష్ణుడు హెల్ప్ చేస్తున్నాడు. కృష్ణుడు ఆ దేహం తీసుకోమని కృష్ణుడు చెప్పట్లేదు. మనకి అలాంటి శరీరము, మన కోరిక ఉంది కాబట్టి శరీరం మనకు వస్తుంది. దయచేసి అది అర్థం చేసుకోండి. మనం అనుకున్నప్పుడు మనం పలానా ఈ కుటుంబంలో రావడానికి కానీ, మనకి పలానా ఈ జబ్బులు రావడానికి కానీ, లేదా మనకి పలానా టేస్టులు రావడానికి కానీ కారణం కృష్ణుడు కాదు. మనం అనేక జన్మలుగా మనం పెంచుకున్న వాసనలు, కోరికలు, తీరని ఎన్నో అంశాలు, ఇవన్నీ కలగలిపి ఆటోమేటిక్ గా సిస్టంలో భాగంగా సూక్ష్మ శరీరం స్థూల ఆత్మని అనేక దేహాల వైపు ప్రయాణింపజేస్తుంది. తద్వారా మనకి అనేక టేస్ట్లు, అనేక అభిప్రాయాలు, ఓకేనా, అనేక విధంగా మనం ఇక్కడ అనేక వెరైటీలు మనం కోరుకుంటాం అనమాట. ఇక్కడ బహుశా మీకు అర్థమై ఉంటుంది ఏ విధంగా మనం మరణాంతరము వేరే దేహముల్లో వివిధ కరణాలు, వివిధ నయనములు, స్పర్శలకి వేరొక దేహం మనం పొందుతాము. ఇదంతా కూడా మైండ్ లో మనం ఎలాంటి ఇంప్రెషన్స్, ఎలాంటి కోరికల కోసం, ఎలాంటి వాటికి మనం ప్రాముఖ్యత ఇస్తున్నామో, ఏదైతే విపరీతంగా తీర్చుకోవాలని మనం అనుకుంటున్నామో దాన్ని బేస్ చేసుకుని మనకి ఇంకో శరీరం వస్తుంది. అందుకే కృష్ణుడు 8వ అధ్యాయం 6వ శ్లోకంలో యం వాపి స్మరన్ భావం తజంతంతే కలేవరం తామేవైతి కౌంతేయ సదా సద్భావ భావితః. ఎవరెవరు చనిపోయేటప్పుడు ఏ భావంలో చనిపోతాడో అతనికి ఆ భావంగా శరీరం వస్తుంది. అదే 15వ అధ్యాయం 10వ శ్లోకం మళ్ళీ చూడండి. మూడులు జీవుడు ఏ విధంగా దేహం విడుచునని గాని,
గుణముల ప్రభావంలో ఏ దేహను పొందుబోవునని గాని ఎరుగజాలరు. మూడులకి ఇది అర్థం కాదు. ఏ దేహంలో అతను ఎలా దేహాన్ని విడుస్తున్నాడని గాని, గుణాల ప్రభావంతో ఏ దేహాన్ని పొందుబోతున్నాడో ఎరుగజాలరు. కానీ జ్ఞాన నేత్రములు కలిగిన మాత్రం దీనంతా చూడగలరు. జ్ఞాన నేత్రం నుండి, కానీ జ్ఞాన నేత్రములు కలిగిన వారు మాత్రం దీనంతా చూడగలుగుతారు. వాళ్ళు అంటే చూసే విధానం ఉంది. అది గమనించాలంటే, దీన్ని అర్థం చేసుకోవాలంటే మనకు ఒక స్థాయి ఉండాలి. ఆ స్థాయి నుంచి చూడగలిగినప్పుడు మాత్రమే ఇదంతా భగవద్గీత చెప్పేది ప్రతిదీ సత్యం మనకు తెలుస్తుంది. మనం మన స్థాయిలో ఉండిపోయేసి, మనం గుణాల ప్రభావంలో ఉండిపోయేసి, విపరీతమైనటువంటి భౌతిక పురుగులు ఉండి భగవద్గీత ఏం పనికిరాదు అసలు. భగవద్గీత అంతా అసలు అదంతా మూర్ఖులు చదివేది భగవద్గీత. ఇంకో జన్మ ఏడొస్తుంది అసలు? ఎక్కడ ఉందా ఇంకో జన్మ? నేను చూసానా జన్మ? ఇంకో జన్మ నాకుందా? ఇవన్నీ ఎవరు మాట్లాడతారంట? మూడులు. వాళ్ళకి ఏ విధంగా ఈ దేహాన్ని వదులుతాము, ఎందుకు దేహాన్ని వదులుతాము, గుణ ప్రభావాల వల్ల మళ్ళీ ఎలాంటి దేహంలోకి వెళ్తాము, మూడులకు అర్థం కాదంట. కానీ వెళ్ళేది మాత్రం సత్యం. ఇది జ్ఞాన నేత్రములు కలిగిన వారు మాత్రమే దీనంతా చూడగలుగుతారు. 11వ శ్లోకం. యత్నశీలురైన ఆధ్యాత్మికవాదులు ఆత్మ సాక్షాత్కారము వలన దీనంతటిని స్పష్టంగా చూడగలరు. కానీ మనోవికాసము లేని వారు, ఆత్మ సాక్షాత్కారం లేని వారు ప్రయత్నించినను ఏమి జరుగుతుందో చూడలేరు. అంటే ఖచ్చితంగా మనం జన్మ ఎత్తేది గ్యారంటీ. ఎలాంటి జన్మ ఎత్తుతాము? మన భావాలు ఏవైతే ఉన్నాయో, మన వాసనలు ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి మనకి శరీరం వచ్చేది గ్యారంటీ. ఎవరు చూడగలుగుతారు? ఆధ్యాత్మికవాదులు, తత్వవేత్తలు, ఆత్మశాస్త్రం పొందిన వాళ్ళు మాత్రమే చూడగలుగుతారు. అది గ్రహించగలుగుతారు, దాన్ని అర్థం చేసుకోగలుగుతారు. కానీ మూడులు, కలియుగంలో ఉన్నదంతా థర్డ్ గ్రేడ్ వ్యక్తులంతా విపరీతమైనటువంటి కోరికలకు బానిసలైన వాళ్ళకి కోరికలు దాటి ఇంకొక జీవితం ఒకటి ఉంది, ఇంకొక స్థాయి ఒకటి ఉందని గ్రహించే పరిస్థితులు ఎక్కడున్నారు? ఇంకా ఒకసారి ఇంద్రుడు లాంటి వ్యక్తులు కూడా శాపగ్రస్తులయ్యి పంది జన్మ ఎత్తాల్సి వస్తుంది ఒకనొక సమయంలో. కొంత టైం వరకు పంది జన్మ ఎత్తి తర్వాత పంది జన్మలో పంది, మళ్ళీ ఆడపంది, తర్వాత కుటుంబం, మళ్ళీ పిల్లలు, ఆ కుటుంబం అన్నమాట. ఇలా ఇంద్రుడు ఈ పంది కుటుంబంతో ఆయన జీవనం కొనసాగిస్తున్నాడు. ఆయన శపించిన టైం అయిపోయింది. పలానా ఇన్ని సంవత్సరాల వరకు నువ్వు, లేదా ఇన్ని జన్మల వరకు నువ్వు పందిలాగా పుడతావు అని ఒక టైం అయిపోయింది. ఇంద్రుడు చూసాడంట, టైం అయిపోయింది కదా, ఇంకా ఇంద్రుడు ఎందుకు రాలేదబ్బా పైకి, తన స్థానం తీసుకోలేదు అని. ఇంద్రస్థానం, తన అమరావతిలో తన స్థానాన్ని ఎందుకు తీసుకోలేదు ఇంకా అని చూస్తున్నాడు. ఇంకా ఇంద్రుడు రాలేదంట. సరే, బ్రహ్మే స్వయంగా ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడంట. అది ప్రస్తుతానికి పంది శరీరంలో ఉన్నాడు. ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి, ఇదేంటి ఇంద్ర, నీ టైం అయిపోయింది, నువ్వు ఇంకా ఎంతకాలం ఈ దుర్భిక్షమైనటువంటి ఈ పరిస్థితిలో ఉంటావు? అంటే మనకు తెలిసిన పంది ఎలాంటి స్థానాల్లో ఉంటాయి, ఏ పనులు చేస్తుంది, ఏమి 24 గంటలు తింటానే ఉంటుంది అక్కడ. ఇంత ఘోరమైన దాంట్లో ఇంకా ఎంతకాలం ఉంటుందా? వచ్చేసి అమరావతికి వచ్చేసి అక్కడ సోమరసం ఉంటుంది, కావలసినంత అప్సరసలు, దేవకన్యలు అందరూ ఉంటారు, రా పోదాం అంటే ఇంద్రుడు అన్నాడంట, భలేవాడు, ఎంత బ్రహ్మాండం ఉంది ఇక్కడ, ఇప్పుడు ఎంత ముద్దుగా ఉన్నాయి నా పిల్లలందరూ కూడా, నా కుటుంబం నేను ఆడుకొచ్చేది, ఇంతకంటే ఇంత సువాసన ఆడ దొరుకుతాయా అసలు అంటే అర్థమైంది. ఇక్కడ మనం ఏ దేహం తీసుకోగలిగితే ఆ దేహానికి తగినట్టుగా ఆ కర్ణాలు, ఆ నయనాలు, ఆ నాసిక, ఆ నాలుక అన్ని అద్భుతంగా కనిపిస్తాయి మనకి ఇక్కడ.
కాకి పిల్లకి కాకి పిల్లకి దానికి ముద్దుగా ఉంటుంది. ఆ కాకి జన్మ అద్భుతంగా కనిపిస్తుంది ఆ కాకి. ఎందుకంటే దానికి కావాల్సిన విధంగా ఆ నయనాలు కర్ణాలు అన్ని వచ్చేస్తున్నాయి అక్కడ. ఉన్న కాకి చెప్పాడు, చూసావా నీకంటే అద్భుతంగా ఎన్నో పొంగలు ఉన్నాయి, అద్భుతంగా ఉన్నాయి. అదేవాడే ఆ జన్మలన్నీ వేస్ట్, ఈ కాకి జన్మ సూపర్ అసలు అంటుంది. ఈ కుళ్ళిపోయిన ఆహారం ఎంత అందంగా ఉంది తెలుసా, ఎంత అద్భుతంగా ఎంత మధురంగా ఉంది తెలుసా అంటే, ఎందుకంటే దానికి కావాల్సిన విధంగానే ఆ శరీరం ఏర్పడుతుంది. సో కాబట్టి ఆత్మ సాక్షాత్కారం కలిగిన వాళ్ళు మాత్రమే ఈ దేహం యొక్క మార్పును నడుచుకోగలుగుతారు. అంతేగాని కలియుగంలో ఉండేటువంటి అనేక ఏదో పిహెచ్డీలు చేసేసాము, ఎంటెక్లు చేసేసాము, ఓకేనా, ఇది కాదు అర్హత అన్నమాట. మన దేహం ఆత్మకి సంబంధించిన విషయాలు అర్థం చేసుకోవడానికి మనం గురు పరంపరలో గురుదరి చేరి వినమ్రతతో సేవ చేసుకొని సాధన చేసుకుంటే మాత్రమే ఇవి మనకు అర్థం అవుతాయి తప్ప ఇది ఇంకా వేరే విధంగా వేరే రూపంలో మనకు అందించడానికి అవకాశమే లేదు. ఈ భౌతిక ప్రపంచపు డిగ్రీలు అర్హతలు, ఓకేనా, ఇక్కడ ఏ క్వాలిఫికేషన్స్ పనికిరావు అనమాట. ఈ ముఖ్యంగా ఇలాంటి విషయాలు అర్థం చేసుకోవడానికి. అందుకే ఇక్కడ క్లియర్గా కృష్ణుడు చెప్తున్నాడు, జ్ఞాన నేత్రాలతో చూసిన వాడు మాత్రం దర్శించుకోగలుగుతాడు. ఇవన్నీ ఎలా ఏర్పడుతుంది, ఎలా దేహాన్ని వదులుతున్నాడు, ఎలా ఇంకో దేహంలోకి వెళ్ళి మళ్ళీ ప్రత్యేకంగా ఇలాంటి, ఓకేనా, విధి విధానాలు ఎలా బతుకుతున్నాడు అతను. సో మరణం తర్వాత మనకి ఏం జరుగుతుంది? ఎస్ వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గ్రహణతి నరోపరాణి. ఎస్ పాత వస్త్రములను విడిచి నూతన వస్త్రాలు అయితే మనం ధరిస్తాము, అలాగే దేనికి పనికిరాని ముసలి శరీరాన్ని వదిలి ఇంకో దేహాన్ని తీసుకుంటాం. చాలా సింపుల్ గా కృష్ణుడు మనకి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పి, ఎస్ ఇంకా చినిగిపోయిన బట్టలు ఎందుకు మనకి, ఇంకా కొత్త బట్టలు వస్తే ఉత్సాహంగా తీసుకుంటాం కదా, అట్లానే పాత శరీరం పనికిరాని శరీరం ఎందుకు మనకి, మళ్ళీ కొత్త శరీరంలోకి వెళ్తాడు. అదే ఇక్కడ ఆత్మ స్థూల శరీరాన్ని వెనుకకు వదిలి మరొక దాన్ని తీసుకుని వెళ్తుంది. అతని సూక్ష్మ శరీరంలో నిల్వ చేసిన కోరికల నాణ్యత ఆధారంగా గర్భ మరణ సమయంలో అతను తీసుకునే తన భావాలను బట్టే, దానిలో ఉన్న నాణ్యతలను బట్టే తనకి వేరే శరీరాలు వస్తాయన్నమాట. అందుకని మరణం తర్వాత ఆత్మకి ఏం కాదు, ఆత్మ ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఆత్మకి నశించడానికి అవకాశమే లేదు. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నైనం క్లేదయంత్యాపో నా శోషయతి మారుత. ఆత్మ ఎట్టి ఆయుధం చేత ముక్కలుగా చేయబడదు, అగ్ని చే కాల్చబడదు, నీటి చే తడపబడదు, వాయువు చే ఎండిపోదు. సమస్యల ఆత్మ ఏ విధంగానూ ఆత్మను చంపలేము, కానీ దేహాన్ని చిన్న మంటతో కాల్చేయవచ్చు, నీటిలో వేస్తే నానిపోతుంది, తర్వాత చల్లా చెదరైపోతుంది శరీరం. కానీ ఆత్మకి ఏమి కాదు, ఆత్మను ఏమీ చేయలేదు. ఆత్మ మనం చూడగలమా? ఎస్, 100% మనం చూడగలుగుతాం. మనం ఆత్మ సాక్షాత్కారం పొందగలం, మనం అనుభవించగలుగుతాం. మనం చిన్న ఎగ్జాంపుల్ చెప్పచ్చు. ఇప్పుడు మనం నూనె గింజలు చూస్తున్నాము, నూనె గింజల్లో మనం ఈ కళతో నూనె చూడగలుగుతాం. మనం నూనె గింజల్లో నూనె ఉందా? ఉంది, నూనె అయితే ఉంది. కానీ మనం నూనె గింజల్లో డైరెక్ట్గా మనం నూనె చూడగలుగుతామా? చూడలేము. కానీ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రాసెస్ లో మనం పెడితే అప్పుడు దాంట్లో నుంచి నూనెని బయట తీయచ్చు. అలాగే పాలల్లో మనం డైరెక్ట్ గా నెయ్యిని చూడగలుగుతామా? కానీ నెయ్యి ఉందా లేదా? దాంట్లో ఉంది, కానీ ప్రస్తుతానికి మన కంటికి కనబడలే నెయ్యి. అయితే ఆ నెయ్యి మనకు కనబడాలంటే ఈ పాలని వేడి చేయాలా, తర్వాత చేవరేయాలి, అది పెరుగు అవ్వాలి, ఆ పెరుగుని మళ్ళీ చిలికితే మజ్జిగ అయ్యి, ఆ మజ్జిగతో పాటు వెన్న వస్తే ఆ వెన్నను మళ్ళీ మనం హీట్ చేస్తే నెక్స్ట్ నెయ్యి వస్తుంది. అంటే ఇంత ప్రాసెస్ ఉందన్నమాట. లోపల నెయ్యి ఉంది కానీ ప్రస్తుతం మనకు కనబడట్లేదు. కనబడాలంటే ఒక సాధన మార్గం, ఒక నిర్దిష్టమైన విధి విధానంలో, ఒక గైడెన్స్ లో మనకి వెళ్తే మనకు ఆ నెయ్యి వచ్చేస్తుంది. లేదు నా ఇష్ట ప్రకారంగా నేను దీన్ని ఎంతైనా టెంపరేచర్ ఎక్కేస్తాను, నేను అసలు చేవరేయను, ఓకేనా, అయినా నాకు నెయ్యి కావాలి అంటే నెయ్యి రాదు. అలాగే నా ఇష్ట ప్రకారం నేను బతుకుతాను, నా ఇష్ట ప్రకారం నేను తింటాను, నా ఇష్ట ప్రకారం నేను లేస్తాను, అయినా నాకు ఆత్మ కనబడాలి అంటే ఆత్మ కనబడదు. ఎలాగైతే మన ఇష్ట ప్రకారంగా చేసే నెయ్యి రాదో పాలల నుంచి, ఒక విధి విధానాన్ని ఒక సిస్టంలో మనం ఫాలో కావాలో, అలాగే ఆత్మ దర్శించాలంటే కూడా మన లైఫ్ స్టైల్ని, మన విధానాన్ని
ఒక నిర్దిష్ట మార్గంలో భగవద్గీత ఆధారంగా గురువు యొక్క డైరెక్షన్ లో మనం సాధన చేస్తే అప్పుడు ఆత్మని చూడగలుగుతాం. అంతేగాని మూర్ఖుల్లాగా నాకు చూపించి ఆత్మ చూద్దాం అంటే అది జరిగే పని కాదు. కానీ నువ్వైనా నేనైనా ఎవరైనా సరే సిస్టమ్ ఫాలో అయితే వచ్చేస్తుంది. ఎవరు ఫాలో అయినా వచ్చేస్తుంది. దానికి మాత్రం పలానా కుటుంబంలో పుట్టిన వాళ్ళకి మాత్రమే ఆత్మ కనిపిస్తుంది, పలానా ప్రదేశంలో కనిపించిన వాళ్ళకి మాత్రమే ఆత్మ కనిపిస్తుంది ఆరు కాదు. ఎవరు ఫాలో అయినా సరే, ఎక్కడ ఎప్పుడు ఏ పరిస్థితులు పుట్టినా సరే, ఎవరు ఫాలో అయినా సరే మనకు కనబడుతుంది. అలాగే చెరుకులో మన డెఫ్ట్ చక్కెర కనబడదు, కానీ తర్వాత మనం చక్కెరను చూడగలుగుతాం. ఒక విధి విధానం ఉంది. అలాగే మనందరం కూడా ఒక్కొక్క శాస్త్రంలో ఒక్కొక్క పరికరాలు ఉంటాయి. ఆ పరికరాలు ఆ శాస్త్రం ప్రకారంగా వాడితేనే మనకు రిజల్ట్ మనం చూడగలుగుతాం. దానికి భౌతిక శాస్త్రంలో మనం చూడాలంటే మనకు కొలతలు కావాలనుకుంటే టేప్తోనే కొలచాలి. అదే రసాయనాల యొక్క రసాయన శాస్త్రంలో మనకు కొన్ని రిజల్ట్స్ కావాలనుకోండి, మళ్ళీ అక్కడ మన టేప్ కొలిచే సరిపోదు, అక్కడ మళ్ళీ పరికరాలు వేరు మళ్ళీ. అలాగే జీవశాస్త్రంలో బయాలజీలో దాంట్లో ఉన్న విషయం తెలుసుకోవాలంటే అక్కడ మళ్ళీ పరికరాలు వేరు. ఇక్కడ మైక్రోస్కోపు, ఇక్కడ లిట్మస్ టెస్ట్ పేపరు, అక్కడేమో టేపు. భౌతిక శాస్త్ర ఫిజికల్ సైన్సెస్ కి డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. కెమిస్ట్రీకి డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి అక్కడ రిజల్ట్స్ రావడానికి. బయాలజీలో డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ కావాలి అక్కడ ఉన్న వాటి చూడాలంటే. అలాగే మోడర్న్ ఎడ్యుకేషన్ లో రిజల్ట్స్ కావాలనుకోండి, దానికి ఒక వేరే మన స్కూల్కి వెళ్ళాలి, ఎగ్జామ్స్ రాయాలి, మెరిట్ లో పాస్ అవ్వాలి, తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళి అప్పుడు మనకి ఆ విధానంలో మనకు వస్తుంది. అలాగే ఆధ్యాత్మికంగా మనం ఎదగాలనుకోండి, మళ్ళీ అక్కడ గురుదరి చేరాలా, సాధన చేయాలి, సాధనతో పాటు ఎన్నో క్రమశిక్షణలు కొన్ని పాటించాలి, వినమ్రత అనే కొన్ని లక్షణాలు రావాలా. ఇవన్నీ ద్వారా మనం అక్కడ ఆత్మని మనం సందర్శించు, దాని సాక్షాత్కారం పొందొచ్చు. నేను అధునాతమైన జీవితంలో నేను జీవిస్తూ అధునాతమైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్, దీని ద్వారా నేను ఆత్మ చూడాలంటే మాత్రం నేను చూడలేను. నేను ఆత్మ చూడాలంటే నేను వేరే ప్రత్యేకమైనటువంటి మార్గాన్ని అనుసరిస్తే నాకు అది వస్తుంది. కానీ నేను ఉదయం 10 గంటలకైనా లేస్తాను, ఎప్పటికైనా లేస్తాను, నేను ఏది ఇష్టపడితే తింటాను, ఏది పడితే చూస్తాను, ఎలాగైనా నేను బతుకుతాను, కానీ నాకు ఆత్మగా నేను చూడాలి అనుకున్నాను. నా కళ్ళకి ఆత్మ కనబడుతుంది, కానీ ఈ ఆత్మ లేదు, ఇదంతా ఒట్టి త్రాషంలో అనుకోండి, మనం మూర్ఖులు అయిపోతాం. ఎందుకంటే ఏ శాస్త్రం తగినట్టుగా ఆ శాస్త్రం తగినట్టుగా పరికరాలు, విధి విధానాలు మనం పాటిస్తేనే దానికి సంబంధించినటువంటి ఫలితాలు మనకు వస్తాయి. కాబట్టి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు, దానికి సంబంధించిన రిజల్ట్స్ మనకు కావాలంటే మన ఆధ్యాత్మిక జీవన విధానంలోకి మనం వెళితే తప్ప మనకి ఆ రిజల్ట్ రాదు. కానీ ఇప్పుడున్నటువంటి చాలా మంది అతి మేధావులు, ఓకేనా, వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు జీవించి తర్వాత ఈ ఆత్మ ఇదంతా, ఈ స్పిరిచువాలిటీ ఇదంతా నథింగ్ అండి, ఇదంతా అసలు ఏం లేదంటే, ఇదంతా ఎవరు చూస్తారండి అని ఎక్కడైనా సైన్స్ నిరూపించిందా? ఎవరైనా సైంటిస్ట్ చూసాడా అంటే, సైన్స్కి సైంటిస్ట్కి అందరిది ఈ శాస్త్రం అందరిది ఈ విధానంలో దాన్ని చూడలేము అంటున్నాం. మనం చూడాలనుకుంటే ఎవరైనా సరే ఆ విధి విధానం ఫాలో అయితే మనకు వస్తుంది. ఎట్లా అంటే, నేను ఇంజనీర్ కావాలనుకుంటున్నాను కానీ నేను బైపీసీ చదువుతాను అన్నట్టుగా ఉందన్నమాట. ఇవి చదవాలనుకుంటే ఎంపీసీ తీసుకొని కష్టపడి మనకి ఇంజనీరింగ్ వస్తుంది. అంతేగాని నేను డాక్టర్ని అవుతాను కానీ నేను ఎంపీసీ తీసుకుంటాను అంటుందన్నమాట. అది అవ్వాలనుకున్నప్పుడు అది ఒక ప్రత్యేక పరిస్థితుల్లో దాన్ని ఆ విధంగా మనం చదివి, ఆ విధంగా మన ఎగ్జామ్స్ రాసి, ఆ విధంగా మనం నిరూపించుకొని వస్తే మనకు వస్తుంది. చివరికి ఆత్మపై తరచుగా అడిగే ప్రశ్నలు. సో ఏంటా ప్రశ్నలు అంటే, ప్రతి శరీరంలో ఆత్మ ఒకే విధంగా ఉంటుందా? నో. ఆత్మ ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఉదాహరణకి వీళ్ళిద్దరు కవల పిల్లలైనప్పటికీ కూడా కానీ ఇద్దరు టేస్ట్లు వేరుగా ఉంటాయి.
ఇద్దరు భావాలు వేరుగా ఉంటాయి. చూడడానికి భౌతికంగా ఇద్దరు ఒకటిగా కనిపించవచ్చు ఈ కవల పిల్లల్లో. అంటే దాని అర్థం ఏంటి? శరీరాలుగా ఒకటిగా అనిపించినా కూడా లోపల ఉన్నటువంటి ఆత్మలో ఉన్నటువంటి లక్షణాలు లేదా భావాలు ఇవి డిఫరెంట్ గా, అతనికి వేరే నచ్చుతాయి, ఇతనికి వేరే నచ్చవచ్చు. ఇతని ఎమోషనల్ గా చాలా డీప్ గా ఉండొచ్చు, అతని ఎమోషన్ చాలా లైట్ గా ఉండొచ్చు. కాబట్టి అన్ని దేహాలు ఆత్మలు ఉన్నాయి, కానీ ప్రతి ఆత్మ ఒకే విధమైనటువంటి భావాలు కలిగి ఉండవు. అన్ని వెరైటీ ఉంటాయి. అలాగే ఆత్మకి రూపం ఉందా అంటే మన లాస్ట్ ఎస్, ఖచ్చితంగా రూపం ఉంది. ఓకేనా? మనం మీకు క్లోజ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. కానీ భౌతిక పదార్థాలకి రూపం లేదు, కానీ ఆత్మ ఉండడం వల్ల భౌతిక పదార్థానికి రూపం వస్తుంది. మళ్ళీ ఆత్మ ఎక్కడ ఉంటుంది మనకి ఈ దేహంలో అంటే కరెక్ట్ గా హృదయ భాగంలో ఉంటుంది అన్నమాట. అక్కడ ఉండి 5 ప్రాణవాయువులచే ఈ శరీరాన్ని మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది. ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పండి, ఒక క్రేన్ కానీ, ఒక బుల్డోజర్ కానీ, జేసీబీలో డ్రైవర్ ఒక దగ్గర కూర్చుంటాడు, కానీ తను అక్కడ నొక్కే కొన్ని సిస్టమ్స్ అతను ఆపరేట్ చేయడాన్ని బట్టి ఎంటైర్ జేసీబీ మొత్తం కదులుతుంది అతను లోపలగా తొక్కే రకరకాలటువంటి స్విచ్లను బట్టి. అలాగే ఆత్మ కూడా ఉండేది హృదయ భాగంలో, కానీ హోల్ మొత్తం శరీరాన్ని నడుపుతుంది అన్నమాట. ఈ వాహనాన్ని మొత్తం నడుపుతుంది. హృదయ భాగంలో కానీ హృదయంలో కాదు. హృదయ భాగం అంటే ఆ చోటును ఉంటుంది. ఇప్పుడు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారనుకోండి, అంటే ఈ ఆత్మ అక్కడికి పోదు, అక్కడ నివసిస్తుంది అంతే. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన ఆ దేహానికి అక్కడ ఆత్మ అక్కడే ఉండిపోతుంది. అది ఇంకో దాంట్లో ట్రాన్స్ఫర్ అయ్యేది కాదు. హృదయ భాగంలో హృదయంలో ఉండదు, హృదయ భాగం అంటే ఆ ఏరియాలో ఉంటుంది. ఎంత సైజు, ఆత్మ సైజు ఎంత అంటే మన వెంట్రుక చివరి అంచు ఏదైతే ఉందో, చిట్ట చివరి అంచుని 10,000 భాగాల కింద డివైడ్ చేసామనుకోండి, దాని సైజ్ ఎంత అవుతుంది? 1/10,000 వంతు సైజ్ అనమాట. అంటే వెంటనే మన సైజ్ అంతేనా అంటే ఇది ఈ క్యాల్కులేషన్ ఎందుకు ఇచ్చారంటే, ఏం చెప్పడానికి ఈ క్యాల్కులేషన్ ఇచ్చారంటే, భౌతిక కళ్ళకు కానీ భౌతిక పరికరాలకు కానీ ఇది కనిపించదు అని అర్థం. దాని సైజు అంతే అని కాదు. ఆ సైజ్ ఎందుకు అలా ఇవ్వబడిందంటే, దయచేసి పొరపాటును కూడా భౌతిక కళ్ళతో కానీ భౌతిక పరికరాలతో కానీ, లేదా మేము ఆధునికలో ఎన్నో పరికరాలు మేము సృష్టిస్తాము, ఆ పరికరాల ద్వారా ఏ రోజుగా మేము ఆత్మను మేము కనుక్కుంటామంటే అది ఈ పరికరాలకు అందేది కాదు. అది ఖచ్చితంగా ప్రత్యేకమైనటువంటి ఆధ్యాత్మిక విధి విధానంలో మనం వెళ్ళాలన్నమాట. మరి రకరకాల దేహాలు ఉన్నాయి కదా, ఈ పెద్ద పెద్ద దేహాలను బట్టి ఆత్మ సైజు మారిపోతుందా అంటే లేదు. దేహాలు ఎంత పెద్దవైనా ఆత్మ సైజు మాత్రం ఒకటే. షేపులు మారచ్చు, రూపాలు మారచ్చు, కానీ సైజు మారదు. సైజు మాత్రం ఒకే సైజు. సైజు ఒకటే అయినా దేహాలు పెద్దవచ్చు. త్రిమింగలంలో అతిపెద్ద త్రిమింగలం అంటే చాలా పెద్ద సైజు, అలాగే చీమ చాలా చిన్న సైజు. బట్ ఆత్మ సైజు మాత్రం ఒకటే. దేహాలు మార్పు రావచ్చు, దేహాలు పెద్దవి అవ్వచ్చు. అలాగే ఇప్పుడు మనకు కొన్ని ప్రశ్నలు మనకి నెక్స్ట్ స్టార్ట్ అవ్వచ్చు. ఒక జీవుడు ఎందుకు అనేక దేహాలు తీసుకోవాల్సి వస్తుంది? ఒకరు ఎందుకు 7 అంతస్తుల మేడలో పుడుతున్నారు? కొందరు ఎందుకు మతి స్థిమితం లేని వారిలా పుడుతున్నారు? పుట్టుకలో ఎందుకు ఇన్ని తారతమ్యాలు అని ఇక్కడ రావచ్చు. కాబట్టి దీనికి మనం నెక్స్ట్ సెషన్ ఇంకా కర్మ అనే సెషన్లోకి వెళ్తున్నాం అనమాట. నెక్స్ట్ సెషన్ ఇక్కడతో జీవుడు అనే సెషన్ అయిపోయింది. ఆత్మ సంబంధించినటువంటి మ్యాక్సిమం మనకున్న పరిధి బట్టి మనం చెప్పుకోగలిగాం. మరి ఎందుకు ఇన్ని తారతమ్యాలు? ఎందుకు ఒకరు ఇట్లా పుడుతున్నారు, ఒకరు అలా పుడుతున్నారు, ఒకరు మంచి దరిద్రంలో ఉన్నారు, కొంతమంది ఐశ్వర్యంలో పుడుతున్నారు. ఈ అనేక దేహాలు ఎందుకు తీసుకోవాల్సిన ఎందుకు వస్తుంది? తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? సో ఇవన్నీ కూడా నెక్స్ట్ సెషన్ కర్మ అనే సెషన్ లో మనం డిస్కస్ చేస్తాం అనమాట. సో
5 ముఖ్యమైన అంశాల్లో 2 అంశాలు మనం కంప్లీట్ చేసాం. భగవాన్, జీవుడు కంప్లీట్ చేసాం. సో నెక్స్ట్ మనం కర్మ అనే అంశంలోకి వెళ్తాం అనమాట. కాబట్టి గత జన్మలో చేసిన కర్మల ఆధారంగా ప్రస్తుత జన్మ వస్తుంది అని అర్థం చేసుకుంటే మనం చాలా సులభంగా వివరించవచ్చు. గత జన్మల ఆధారంగా మనకి ఈ జన్మ వస్తుంది, మనం ఈ బేసిక్ పాయింట్ మనకు అర్థం చేసుకోగలిగితే మనం చాలా సులభంగా వివరించవచ్చు. మీరు సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకు ఇన్ని దేహాలు తీసుకుంటున్నాము, ఎందుకు ఈ తారతమ్యాలు వస్తున్నాయి, ఒకరికి అలాగ వస్తుంది, ఒకరికి ఇలాగ అవుతుందని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. బహుశా మీకు అట్లీస్ట్ గత జన్మల యొక్క వాసనలు అయితే ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అవుతాయి అని అట్లీస్ట్ మీకు కొంత ఈరోజు అవగాహన అయి ఉంటుందని నేను నమ్ముతున్నాను. లేదు మాకు ఇంకా కావాలంటే మీరు క్వశ్చన్స్ వేయచ్చు. క్వశ్చన్స్ వేసి మీరు క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఈ సెషన్ నేను క్లోజ్ చేస్తున్నాను. సో మీకు ఏమైనా సందేహాలు మీరు అడగచ్చు. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై. అనంత కోటి వైష్ణవులకి జై. భగవద్వాణి శ్రీమద్ భగవద్గీతకి జై. గౌర్ ప్రేమానంద.